టీ20 వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించడానికి టీమిండియా సౌత్ ఆఫ్రికా జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇందుకోసం ఇరు జట్లు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జట్టు కూర్పులో మార్పులు చేర్పుల గురించి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇక సౌత్ ఆఫ్రికాతో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా వ్యూహాత్మకంగా మార్పుతో బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లుగా సమాచారం. సౌత్ ఆఫ్రికాతో జరగబోయే ఫైనల్ పోరు కోసం టీమిండియా సిద్ధమైంది. టోర్నీ ప్రారంభం నుంచి కొనసాగిస్తున్న జోరును ఈ మ్యాచ్లో కూడా చూపించాలని భావిస్తోంది. అయితే సూపర్ 8 నుంచి జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగి విజయాలు సాధిస్తూ వస్తోంది భారత జట్టు. ఇక ఇప్పుడు ఫైనల్ కోసం టీంలో మార్పులు చేర్పులు చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉంది. ఈ టోర్నీలో దారుణంగా విఫలం అవుతూ వస్తున్న శివం దుబేపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. అతడి స్థానంలో సంజు శాంసన్ లేదా యశస్వి జైస్వాల్ను తీసుకునే ఆలోచనలో మేనేజ్మెంట్ ఉందట. రోహిత్ శర్మ సైతం విరాట్ కోహ్లీని వన్డౌన్లో తీసుకువచ్చి జైస్వాల్ను ఓపెనర్గా తీసుకురావాలనే ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్కి టీమిండియా తుది జట్టు చూస్తే రోహిత్ శర్మ, జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, బూమ్రా ఉంటారని తెలుస్తోంది. ఒకవేళ శివం దుబేను తొలగించి జైస్వాల్కు చోటు కల్పిస్తే మాత్రం కోహ్లీ వన్డౌన్లో బ్యాటింగ్ దిగుతాడు. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. బిగ్ మ్యాచ్ విన్నర్ అయిన గుర్తింపు ఉన్న రవీంద్ర జడేజాపై వేటు వేసే అవకాశం కూడా లేదు. మిగతా వారు కూడా పరిస్థితులకు తగ్గట్టుగా రాణిస్తూ ఉండడంతో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఏదైనా బిగ్ ప్లాన్ వేసి మార్పులు చేస్తే అది టీమిండియా విజయానికి ఎంతవరకు దోహదపడుతుందో వేచి చూడాలి. మరి కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఆశలు నిలబెడుతూ టీమిండియా ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను మట్టి కరిపించి విశ్వ విజేతగా నిలవాలని కోరుకుందాం.